బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. రెడీ కెమెరా యాక్షన్. డైరెక్టర్ ఎమిరావ్. రసమలై ఏది పేరు ఇంకోసారి చెప్పు. డైరెక్టర్ ఏవి రావు. ఇప్పుడు ఓకేనా సార్? ఒక్క 1 minute ఇస్తారా? 14 నీ తొక్కలో 2 డైలాగులకి మళ్ళీ 100 మంది వెయిట్ చేయాలి. అయిపోయింది. సైలెంట్లో పెట్టు. అమ్మాయి రసం రసం ఎక్కడున్నావమ్మా? ఫోన్ పక్క పెట్టు ఫస్ట్. 2 డైలాగ్ చెప్పని. అబ్బబ్బా రావ్ గాడు ఎందుకు అలా తొక్కి ఓకే మైక్ కొంచెం ముందుకు రా. ముందు కదా కరెక్ట్ పొజిషన్. అబ్బబ్బా రావ్ గాడు ఎందుకు అలా తొక్క తెగిన. ఓకే తొక్క తెగిన కదా తోక తెగిన. ఓ సారీ. ఎందుకు అలా తోక తెగిన కుక్కలా అరుస్తున్నావు? ఫుల్ చెప్పవా మళ్ళీ. అబ్బబ్బా రావ్ గాడు ఎందుకు అలా తోక తెగిన కుక్కలా అరుస్తున్నావు? ఓకే జ్యూస్ జ్యూస్ చెప్పండి సార్. అది తోక తెగిన మేక అనాలమ్మా. అది తోక దగ్గర మేకలమ్మా. అరవకుదే కొంచెం మెల్లగా, కొంచెం స్లో వెళ్ళలేదు. అది తోక తెగిన మేక అనాలమ్మా. అది తోక దగ్గర మేకలమ్మా. క్లారిటీగా మెల్లగా చెప్పు. అది తోక తెగిన మేక అనాలమ్మా. అది తోక దగ్గర మేకనల్లమ్మా. తోక తెగిన అది తోక దగ్గర మేకనల్లమ్మా. సరే మేకనే అనాలి. మేక అనాలమ్మా. మేకనే అనాలి. మేకనల అది తోక దగ్గర మేకనల అన్నానమ్మా. అది తోక తెగిన మేకని అనాలమ్మా. అది తోక తెగిన మేకని అనాలమ్మా. అది తోక దగ్గర మేకనల్లమ్మా. కలుపు రాట్లేదు. అది తోక తెగిన మేకని అనాలమ్మా. అది తోక దగ్గర మేకన అనాలమ్మా. అది తోక తెగిన మేకని అనాలమ్మా. అది తోక తెగిన మేకన అనే అనామల రాట్లేదు. మేకని అనాలమ్మా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. మేకని అనాలమ్మా. వేసుకోసాను వెళ్ళిపోతుంది. అన్నీ అనేసాకి నేర్పు. పేపర్లో ఈ ఎన్టీఆర్ పక్కన అలియా భట్ వేసారేటి. జ్యూస్. ఏం సార్ మీరు సినిమా తీయకుండానే డైరెక్టర్ అని చెప్పుకోవట్లేదా? ఇదే మీరు సినిమా తీయకుండానే డైరెక్టర్ అని చెప్పుకోవట్లేదా? ఇది మీరు సినిమా తీయకుండానే మీరు సినిమా తీయకుండానే డైరెక్ట్ చెప్పట్లేదా? డైరెక్టర్ అని చెప్పుకోవట్లేదా? మీరు సినిమా తీయకుండానే డైరెక్ట్ చెప్పుకోవట్లేదా? డైరెక్టర్ అని చెప్పుకోవట్లేదా? ఓకే. అందుకే కోరెల శివ ఈ సినిమాలో ఎన్టీఆర్ తో ఆయాని వేస్తుంది. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఇంకొకసారి చెప్పండి. కొర్రల శివ ఈ సినిమాలో ఎన్టీఆర్ తో అలియాని వేయిస్తుంది. అందుకే కోరెల శివ ఈ సినిమాలో ఎన్టీఆర్ తో ఆలియాని వేయిస్తుంది. భగవంతుడా, అది చేయిస్తుంది అనాలమ్మా. కొర్రలు అరికెలు కాదు, కొరటాలు శివ. లాస్ట్ టైం పాపడ్ లేదా అంటే జ్యూస్ వేస్తుంది అన్నావు. సచ్ అ కన్ఫ్యూజింగ్ లాంగ్వేజ్. అంటే అది అప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు రాంగ్. అయినా సినిమా రిలీజ్ అవ్వకుండానే ఇటు కాంబో అని ఎలా చెప్తారా? అసలు ఆ డైరెక్టర్ స్పెషాలిటీ ఏంటి? చూసు చాలా పెద్ద రైటర్ అమ్మగారు. ఆయన చాలా పెద్ద రైటర్ అమ్మగారు. అది చాలా అది కాదు, ఆయన చాలా పెద్ద రైటర్ అమ్మగారు. అది చాలా పెద్ద రైటర్ అమ్మగారు. ఆయన సార్ ఆయన పెద్ద డైరెక్టర్ అమ్మగారు. దేవరాజ్ స్వామి. ఆయన చాలా పెద్ద రైటర్ అమ్మగారు. ఆయన పెద్ద డైరెక్టర్ రైటర్. ఒక్కసారి చెప్పన్నా. ఆయన చాలా పెద్ద రైటర్ అమ్మగారు. ఆయన పెద్ద రైటర్ అన్న రాట్లేదు. ఆయన పెద్ద రైటర్ అమ్మగారు.
అన్వర్ చెప్పు. ఆయన పెద్ద రైటర్ అమ్మగారు. ఆ, ఓకే. వస్తుంది. అన్ని ఇటు సినిమాలే. అన్ని ఇటు సినిమాలే. అన్ని ఇటు సినిమాలే. అన్ని ఇటు సినిమాలే. ఓకే. ఒక్కడున్నాడు మొన్న ఊసరవెల్లి అన్నారు. ఒక్కడున్నాడు మొన్న ఊసరవెల్లి అని ఇలా అన్ని టీవీ ఇట్స్ రైటర్గా. మిర్చిలో ఫ్యామిలీ, శ్రీమంతుడిలో ఊరు, భరతని నేనులో పాలిటిక్స్, జనతా గ్యారేజ్లో నేచర్, ఆచార్యలో నక్సల్ టీచర్. ఇప్పుడు ఏంటి? లేదు మళ్ళీ ఇంప్రూవ్డ్. అమ్మా, అది అయిపోయింది. ఆల్రెడీ చెప్పాను. తప్పు చెప్పానని చెప్పి నన్ను నేర్పించకండి. చేసేది చిరంజీవితో అయితే టైటిల్తో సహా స్టోరీ బయటకు వచ్చేసేది. కానీ ఎన్టీఆర్ కదమ్మా, మళ్ళీ మెకానిక్ షెడ్, సైకిల్ షాపు ఓపెన్ చేయిస్తాడు. టైటిల్ ధనవంతుడనో విద్యార్థనో పెడతారు. అమ్మా ఇక హుక్ 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 అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం